ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు ఆ జుట్టు కూడా కత్తిరించాలండి. అమ్మో ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించగానే ఆ పని చూసుకోపా. ఏమండి, కోడలు నెల తప్పిందండి. తప్పితే తప్పింది లేవే, వచ్చే సెప్టెంబర్ మార్చో రాస్తుంది. అయ్యో, కోడలు గర్భవతి అయిందండి. కోడల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారన్న వీరాస్వామి ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఫోన్ చేయండి. ఓహో, నీకు చెప్పలేదు కదూ, ఇందాకే ఫోన్ చేశాను. ఏం చెప్పాడంటే, అమ్మా లత, అయ్యోయ్యో కొత్త కోడలివి, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? పర్వాలేదత్తయ్యా. అదేంటమ్మా, ఇదే మీ అమ్మ అయితే నీ చేత ఈ పనులన్నీ చేయిస్తుందా? అంతేలే, ఎంతైనా అత్త అత్తే గాని అమ్మ అవుతుందా? అత్తయ్యా, అరే ఏమిటమ్మా ఇది? తప్పు. అబ్బాయి నువ్వు అలా గుడికి వెళ్ళి పండంటి అబ్బాయి పుట్టాలని దేవుడికి మొక్కండి. ఈ పనులన్నీ నేను చూసుకుంటానుగా, వెళ్ళండి. ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తొస్తుంది, కానీ నాకు అమ్మ వచ్చింది. నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు. వెళ్ళరామ్మా. ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని ఒప్పేసుకోనియా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు, ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఓకే, ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట్ట చంపుతావురా తమ్మయ్య? అవన్నీ కల్నాయకు వదిలే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి స్కూటర్ తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. తాజ్ మహల్ దారేటో చెప్పరు? తాజ్ మహలా? తాజ్ మహల్ ఆగ్రాలో కదండి ఉండేది. అబ్బే లేదండి, హైదరాబాద్ లో ఉన్న తాజ్ మహల్ దారి అడుగుతున్నాను. హైదరాబాద్ లో తాజ్ మహల్ లేదండి. వస్తానండి. ఎవరతను? ఎవరోనండి, తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంటుందని చెప్పాను. కాదు, హైదరాబాద్ లో తాజ్ మహల్ కి దారి చెప్పమన్నాడు. అతను ఎవరో మెంటల్ కేసు అయి ఉంటాడులే. వచ్చి కూర్చో, వెళ్దాం. రే తమ్మయ్య, ఏంటన్నయ్య? ఈ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బో, బాంబా? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరి అదే కల్నాయక్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకున్నానో తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు. స్కూలు చెప్తా ఉండు. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉంటా. చూసావా? 1 2 3 4 5 అమ్మో 6 7 8 9 10. కల్లాయికు బాంబు 1 2 3 4 5. సార్, మీ బార్ కట్టేశారు.
ఒక బ్రాండీ బాటిల్ ఉంటే ఇస్తారా? వాట్? వీడెవడో గానీ అయిపోయాడు. బెగ్గింగ్ సార్, ఓన్లీ బ్రాండీ, ఒక్క ఫుల్ బాటిల్, ఇఫ్ నాట్ హాఫ్ బాటిల్. గెట్ అవుట్. ఇప్పుడు బెగ్గింగ్ కాదు సార్, డిమాండింగ్ వన్ ఫుల్ బాటిల్. యు రాస్కల్. చాలా బాగుంది ఫోటో. లవ్ ఫోటో మెచ్చుకున్నాడు కదా, ఫుల్ బాటిల్ ఏంటి, టోటల్ గా భార్య రసిచ్చేస్తాడు. ఇది 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 నా లవర్ ఫోటో. ఎందుకు టచ్ చేసావు చెప్పు, లేదా చంపేస్తా. నువ్వు నాకు అర్థం కావురా. ఈ అమ్మాయి నా కూతురయ్యా. Yes, she is my own daughter. Full bottle. మామగారు, కమాన్ కమాన్, నన్ను దీవించు. ఓర్ని, నీలో ఈ విద్య కూడా ఉందేంట్రా? నేను దీవించను. దీవించకపోతే కాళ్ళు 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 పట్టి లాగేస్తాను, తల పగిలి చేస్తాం. ఫుల్ బాటిల్ ఇస్తే దీవిస్తా. వాట్ ఫుల్ బాటిల్ మామగారు? టోటల్ గా బారే ఇచ్చేస్తా. అయితే నా ఫుల్ దీవెనలు. లే లే ఏ దాసు, అల్లుడు. మామా కూర్చో. మామా తాగు మామా, తాగు 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 మామా. ఓర్ నాయనో, ఇదేం ప్రవర అల్లుడు, కాస్త ఆగు. ఇప్పుడేం చూసావు చిన్నెలు? ముందు ముందు చూపిస్తాడు రకరకాల చిన్నెలు. చిన్నెలు నీకు తెలీదు మామా. తాగు, కమాన్ కమాన్, తాగు తాగు తాగు. బాసు, ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నావు? ఏమనుకుంటామండి, మటను, చికెను, ఫిష్, ప్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు, ఎలక వండు. ఎలక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? సార్ పోస్ట్. అరే నువ్వా? లోపలికి రామ్మా. ఏమిటి సడన్ గా వచ్చావు? మాట్లాడమ్మా. ఉభయ కుశలోపరి. ఇక్కడంతా క్షేమం. అక్కడ నువ్వు చిన్నయ్య క్షేమం అని తలుస్తాను. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మా నాన్నలు ఎలా ఉంటారో నాకు అత్త మామల వల్ల తెలిసింది. నన్నంత ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అంతా నీ అదృష్టం తల్లి. ఇకపోతే ముఖ్యమైన విషయం, నీకు త్వరలో మేనల్లుడు పుట్టబోతున్నాడు. అంటే నేను మావని కాబోతున్నాను అన్నమాట. నువ్వు అవునన్నా కాదన్నా నా ముద్దుల మేళ నుండి నేనే పెంచుతాను. ఎవరితో నేను మాట్లాడుతున్నావు? ఇంకెవరితోరా? చెల్లాయితో. ఏది ఇంతకు ముందు ఇక్కడే కూర్చుందే? చెల్లాయి ఉత్తరం రాసింది అన్నయ్య. ఉత్తరమా? నేను ఇంకా చెల్లయ్య వచ్చిందనుకుని అన్నయ్య, చెల్లయ్య తల్లి కాబోతుంది. హ్యాపీగా ఉండాలి గాని కళ్ళలో ఆ నీళ్ళు ఏమిట్రా? నా కళ్ళలో కాదన్నయ్య, నీ కళ్ళలో ఉన్నాయి నీళ్లు.